So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. Hi boys. Good morning all of you. Now we are going to discuss. అంటే వినమని చెప్పట్లేదు, డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మామూలుగా మీరు విన్న క్లాసులో వచ్చి సార్లు ఆఫీసర్ చెప్తుంటే తల లూపుడే ఉంటుంది, కానీ నా క్లాసులో ఎప్పుడు తల లూపు ఉండదు. డిస్కస్ అవర్ సెల్స్, మనం మాట్లాడుకోవాలి. నేను ఒక ఫ్యాకల్టీ, మీరు ఒక స్టూడెంట్ కాదు, ఇక్కడ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓపెన్గా మనము మాట్లాడుకోవాలి. లాస్ట్ వీక్ మీరు ఎవరము లాస్ట్ వీక్ ఈ టైంకు ఏ క్లాస్ చెప్పారు మీకు? గుర్తు తెచ్చుకుంటుండ్రు అంటే ఇక్కడ జాగ్రత్త గమనించండి. మన ఇష్టము అనేది ఏ రకంగా ఉంటుంది, మన ఆసక్తి అనేది సినిమాల మీద, టీవీల మీద ఉన్నంత ఆసక్తి సబ్జెక్టుల మీద ఉండదు. మనం అది హ్యూమన్ సైకిల్, దాన్ని మనం ఎవరు తప్పట్టేది లేదు. అంటే అటువంటి ఇష్టాన్ని కొద్దిగా డైవర్ట్ చేసుకుంటే ఎట్లుంటుంది? కొద్దిగా, 100% కాదు, జస్ట్ కొద్దిగా డైవర్ట్ చేసుకుంటే అద్భుతమైన సక్సెస్ అంటే ఏమిటి? సక్సెస్ అంటే ఏంటి? ఆనందంగా ఉండటం, గెలిచి ఆనందంగా ఉండటం. ఎప్పుడు అది? గెలిచినప్పుడే కాదు, గెలిచిన తర్వాత కూడా అదే కంటిన్యూటీ ఉండాలి. అదే కంటిన్యూటీ ఉండాలంటే ఆ కాలానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రశస్తత అనేది ఖచ్చితంగా అవసరం. సో ఈ ఇంట్రడక్షన్, ఈ సొల్లంత ఎందుకు అంటే టైంకున్న విలువను, మనకుండే ఆసక్తిని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దయచేసి ఎవరైనా మాట్లాడాలని కూడా బయటకు వెళ్ళి మాట్లాడండి, నో ప్రాబ్లం. జస్ట్ ఒక 20 minutes మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడతాను. జస్ట్ ఒక 20 minutes. టైం మేనేజ్మెంట్ అంటే సమయ పాలన, అంతేనా? సమయం మనం పాలిస్తుందా, మనం సమయాన్ని పాలిస్తామా? డైలమాల వద్దు. సమయాన్ని మనం పాలిస్తున్నామా, మనల్ని సమయం పాలిస్తుందా? మనం ఏదైనా ఒక టైం ప్లానింగ్ చేసుకుంటే దానికి అడ్డొచ్చేది ఏంటో తెలుసా? ప్రయారిటీస్ అంటే ప్రాముఖ్యతలు. ఇలా క్లాస్కి వెళ్ళాలి, వీటీసీకి టైం అవుతుంది అనుకుని అనివార్యమైన పనులు తలుగుతుంటాయి. క్లాస్కి రావటం ముఖ్యమే, కానీ ఓ పని తగిలింది, అమ్మనో నాన్ననో సంథింగ్, ఏదో ఫ్రెండ్ ఏదో పని చెప్పారు, వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనం అనుకున్న టయానికి డిస్టర్బ్ చేసేది ఏంటి? ప్రయారిటీస్, ప్రాముఖ్యతలు. ఆ ప్రాముఖ్యతల్ని మనం కొద్దిగా అనలైజ్ చేయగలుగుతుంటే నీ వెంటనే నీ టైం కూడా వస్తుంటుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒక రంగస్థల నటుడు కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక తండ్రి పాత్రలో, ఒక యజమాని పాత్రలో, ఒక కుమారుని పాత్రలో, ఒక బిచ్చగాడి పాత్రలో ఇమిడిపోతుంటాడు. అలాగే కుటుంబ యజమాని అనేవాడు కూడా తండ్రి పాత్రలో, భర్త పాత్రలో, కుటుంబ యజమాని పాత్రలో కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆయనే చేయాలి, వేరేటోళ్ళతో సాధ్యం కాదు. అలాగే ఈ టైంను కూడా మనం 3 టైప్స్గా చూసుకుంటే, మనం ఏర్పరచుకున్న పనికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటిది? ఫస్ట్ మనం ఏర్పరచుకున్న పనికి తాలూకు ప్రాముఖ్యత ఏంటిది? మనం ఏ పని చేయాలనుకున్నాం, దానికి ఉన్న ప్రశస్తత ఏంటిది? ఒకటి. నెంబర్ 2, ఆ పనిని క్రమశిక్షణతో, పట్టుదలతో చేయాలి అనే జిజ్ఞాస ఉండాలి మనం. ఇక మూడోది ఏంటంటే, ఏ పని అయితే అనుకున్నామో అనుకున్న సమయానికి చేయాలి. ఈ 3 పాయింట్లు మీరు ఎన్ని రకాలుగా విన్నా బాబు, ఇది మాత్రం చాలా ముఖ్యము, ఖచ్చితం, అవసరం కూడా. ముఖ్యం వేరు, అవసరం వేరు. దాని గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. ముఖ్యం వేరు, అవసరం వేరు. వీటిని ఎట్లా విభాగించుకోవాలి అనేదే ఈరోజు మన సబ్జెక్ట్. ఒకటి, పనికున్న గొప్పతనం, సమయానికి చేస్తున్నామా లేదా, ఎంత ఖచ్చితత్వంతో చేస్తున్నాం. వీటిని 3 పార్ట్స్గా మనం తీసుకునేదే టైం మేనేజ్మెంట్. మనం 3 పార్ట్స్గా, 4 పార్ట్స్గా తీసుకుంటాం. దీంట్లో ఈ సమయాన్ని ఎట్లా విభాగించుకోవాలి అనే దాంట్లో ఒకటి ఏంటంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్.
ఇప్పుడు చెప్పాలి నాకు ఈ 4 పాయింట్స్ ఉన్నాయి. 4 అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనేది ఏంటి మన లైఫ్ లో? ఎవరు చెప్తారు? షో యువర్ హ్యాండ్. ఒక వ్యక్తి ఇంకో మాట చెప్పాడు, నీ పెళ్లికి పోవడం అర్జెంట్, నీ పెళ్లికి నువ్వు ఉండటం కూడా అంతేనా? అర్జెంట్ అంటే నువ్వే పోవాలి, నువ్వే చేయాలి. నీ ప్రెసెన్స్ అవసరం ఖచ్చితంగా, ఆ ప్రెసెన్స్ కు నువ్వే చేయాలి. ప్రెసెంటేషన్ కూడా అర్థమవుతుందమ్మా. మనమే ఉండాలి, మనమే చేయాలి. పెళ్లి చేసుకోవాలి, పెళ్లి పోతే వేరే వాళ్ళకి పెళ్లి చేస్తారు అంటే మనమే ఉండాలి, మనమే చేయాలి. ఇది చాలా ముఖ్యం మన లైఫ్లో. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. నెంబర్ 2, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఒక ఫ్రెండ్ పెళ్ళికి పోవాలి, వెళ్ళటం అర్జెంటే, సమయం పోవాలి, కానీ అంతకంటే ముఖ్యమైన పని పోకుండా నష్టం జరగదు. ఇంపార్టెంట్ కాదు అర్జెంట్. పెళ్ళికి పోవడం అనేది అర్జెంట్, పోకుండా కూడా ఏం కాదు, అంత ముఖ్యమైనది కాదు. అంటే ఇక్కడ నీకున్న పనిని బట్టి, ఇక్కడ దగ్గర ఎవరన్నా ఆపస్తమైన ఉన్నారనుకో, కష్టంలో ఉన్నారనుకో, ఎందుకంటే ఇంత తర్వాత చూసుకోవడానికి మనకు ముఖ్యం. అంటే అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు సినిమా పోవాలమ్మా, అర్జెంట్ ఖచ్చితం ఫస్ట్ దాని మనం అర్జెంట్ అది, కానీ ఇంపార్టెంట్ కాదు కదా. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నంటే, మన సమయంలో మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటామో ఒక ఆర్డర్, ఒక సిస్టమ్, దీన్ని బట్టి. ఒకటేంటి అర్జెంట్ అంటే ఇంపార్టెంట్. రెండోది నాట్ అర్జెంట్. మూడోది బట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. క్లియర్గా చెప్తా. ఇదేంటి ఇప్పుడు అక్టోబర్, నవంబర్. ఇప్పుడు అర్జెంట్ కాదు, ఇప్పుడు అర్జెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్ అది. అవునా కదా? ఇప్పుడు అర్జెంట్ కాదు, కానీ ఎగ్జామ్ అనేది మనోడు చెప్పిండు, కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ చేయలేకపోయాడు. చెప్పిండు ఆయన రైటే, కానీ కరెక్ట్ వేలో పోలేకపోయాడు. యువర్ గుడ్. నీ పేరేంటి బాబు? మనోహర్. అరే నీకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఆయన నొక్కనడితే 10 మంది జవాబు చెప్పారు. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నది, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. రైట్. మనం ఏమేమి చెప్పుకున్నాం ఇప్పుడు? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇక 4, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. అంటే మన వాల్యుబుల్ టైంను ఈ 4 పాయింట్కి మనం ఎక్కువ కేటాయిస్తాం. మ్యాక్సిమం సినిమాకి పోవచ్చు, వారానికో 10 రోజులకు నెలకు పోవచ్చు. నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. మొబైల్ లేకుంటే ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల్ని చాలామందిని చూసిన. టెంప్టేషన్. ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలంటే, పొద్దున్న లేచి వాట్సాప్ చూడకుండా బతకలేము, ఫేస్బుక్ చూడకుండా బతకలేము. అది నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. నీ లీజర్ టైంలో ఎప్పుడన్నా ఉంటే చేసుకో. 24 గంటలు నీ టైం, 8 గంటలు నీకు నిద్రకపోతే, 8 గంటలు నీ ఉద్యోగానికి పోతే, 8 గంటల్లో ఏం చేస్తాం మనము? అవన్నీ మీకు చెప్పాయి. ఇవన్నీ మీకు తెలిసిన మీరు మేధావులు, నాకు తెలుసు. అది దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయని. టైంని ఎట్లా వినియోగించుకున్నాం, దాని సిస్టమ్ బేసిక్స్ మాత్రమే, అంటే డెప్త్ బేసిక్స్ చెప్తున్నా. ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలకు తినాలి, అర్ధగంట తినాలి, పావు గంట పడుకోవాలి, ఇంకా చెప్పేది నేను. అది ఆ టైంను బట్టి అడ్జస్ట్మెంట్ అవుతుంది. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేదే మన పాయింట్. అంటే ఈ 4 పాయింట్ అయిపోయాక పర్సనల్ యాటిట్యూడ్, యాప్టిట్యూడ్. యాటిట్యూడ్ వేరు, యాప్టిట్యూడ్ వేరు. ఎస్,
యాటిట్యూడ్ ఆప్టిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? బిహేవియర్ వేరు, యాటిట్యూడ్ వేరు. ఫైబర్ కరెంట్ ఇన్ఫర్మేషన్. బిహేవియర్ అంటే ప్రవర్తన, ప్రవర్తన. ఎస్, మనస్తత్వం, వైఖరి. ఎస్, ఎందుకంటే జనాలు చాలా వరకు యాటిట్యూడ్ ఆప్టిట్యూడ్ అంటే మన యాటిట్యూడ్ బిహేవియర్ అంటే ఒకటే అనుకుంటారు. బిహేవియర్ అంటే ఇప్పుడు అనిల్ అట్లు ఇక్కడ కూర్చున్నాడు. అనిల్ నువ్వు కూర్చున్న పద్ధతి అట్లా కాదు, మంచి కూర్చో బాబు అంటే ఓకే సార్ అని జరిగి కూర్చుంటారు. లేకుంటే పెద్దలు వచ్చినప్పుడు హానర్ చేయబోయి అట్లా ఉండద్దు, నీ పద్ధతులు మార్చుకుంటానికి వీలైనది బిహేవియర్. యాటిట్యూడ్ అనేది మారదు. వాడు పుట్టింది కంటే మనం వింటుంటాం, చెయ్యి వానికి ఎన్ని చెప్పురయ్యా వాడికి అంతే. విన్నావా లేదా? ఆప్టిట్యూడ్ భావం, ఒక భావ వ్యక్తీకరణ, భావన తెలియజేయటం. ఇది ఎట్లా ఉంటుంది అంటే మన మెయిన్ పాయింట్ ఏంటిది ఇవాళ? పర్సనల్ యాప్టిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే కొందరికి విషయము తన పని కోసము, తన కీర్తి కోసము, తన అవసరాల కోసము, తను గొప్ప వాళ్ళు అనాలి అనే ఉద్దేశం కోసము, లేకుంటే డబ్బు కోసము కొన్ని పనులను పక్కకు జరిపేస్తుంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకరికి క్రికెట్ అంటే పిచ్చి, పెద్దోళ్ళు. చిన్నోడు చదువుకుంటాడు, వాడు చదువుతాడు, వీడు ఇద్దరు చదువుతారు. ఒకసారి ప్రొద్దున లేచి ఒక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది, దానికి వీడు ఖచ్చితంగా పోవాలి. పెద్ద అబ్బాయి, అరే తమ్మునికి బాగలేదు, హాస్పిటల్ తీసుకుపోవాలా, కొద్దిగా వెళ్ళినానా అంటే అమ్మ జీవితంలో ఒక్కసారి ఛాన్స్ వచ్చింది, ఒక్కసారి ఛాన్స్ వచ్చింది, ఇది మిస్ అయితే మళ్ళీ నాకు చెప్పదు, సచిన్ టెండూల్కర్ చూసే ఛాన్స్, ఎవరినొకరిని పట్టుకొని పోమ్మా, ఎవరినొకరిని పట్టుకొని తీసుకెళ్ళు అని. అంటే వాని కోసమే వాడు ఆ సమయాన్ని కేటాయించుకున్నాడు. ఇది ఒకటే. రెండోది ఏంటంటే కుటుంబం కోసం సేమ్ ఇదే సిచ్యువేషను. బాబు ఇట్లా తమ్మునికి బాగాలేదురా, నువ్వు హాస్పిటల్ తీసుకోవాలి అంటే అమ్మా నాకు క్రికెట్ టోర్నమెంట్ పోయేది ఉన్నది, అయినా నువ్వు చెప్తున్నా తమ్ముని కోసం నేను దాన్ని క్యాన్సిల్ చేసుకుంటా అని వెళ్ళే టైం. యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ వచ్చేది వాళ్ళ సిస్టమ్, అంటే వాళ్ళ మైండ్ సెట్స్. ఈ సమయానికి వీళ్ళు ఏ సమయాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు అనే కాన్సెప్ట్ ఇది. యాటిట్యూడ్ అర్థమైందా? యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ అంటే భావ వ్యక్తీకరణ, వాళ్ళ భావన, మనసులో మెదిలే ఆలోచన ఆప్టిట్యూడ్. ఈ ఆలోచన క్రియారూపకంగా బయటకు వస్తుంది. క్రియారూపకంగా హాస్పిటల్ పొమ్మంటే ఏమన్నాడు, అమ్మ నేను ఫోన్ అన్నాడు అంటే వాడు తమ్మునికంటే కుటుంబానికంటే వాడు ఎంచుకున్న దానికి వాడు ప్రియారిటీ ఇచ్చింది. అంతేనా? అంతేనా కదా? అది యాప్టిట్యూడ్. ఈ రెండు కూడా యాప్టిట్యూడ్ని కూడా మార్చవచ్చు, బిహేవియర్ మార్చవచ్చు. యాటిట్యూడ్ని మాత్రం మార్చలేము. అది ఒకటి మైండ్లో పెట్టుకోండి మనం. సో ఇప్పుడు ఈ టైం సెన్స్ దగ్గరకు వచ్చేసినాం బాబు. టైం సెన్స్ గురించి తెలుసుకుందాం. మనకు టైం సెన్స్ ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి బిడ్డ. ఈ టైం సెన్స్ మిస్ అయితే మాత్రం మళ్ళీ మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో, మీ లోపం ఎక్కడ జరుగుతుంది, ఏ కారణం వల్ల నేను డిఫెన్స్లో పడిపోతున్నా, ఎందువల్ల నేను బ్యాంక్ వెళ్ళిపోతున్నా అనేది మీకు అర్థమైతే. టైం సెన్స్ చాలా ముఖ్యము. ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. టైం సెన్స్ 7 to 10, ఇది ఒకటి. 10 to 1, 1 to 4, 4 to 7, 7 to 10, 10 to 1, 1 to 4, 4 to 7, 7 to 10. ఇవి గంటలు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టైం వరకు మీరు ఏం చేస్తారు? నీ కడుపులు అంబలిపోయాని టోటల్గా చెప్తాను. ఇలాంటిది రేపటి కాదు, మీ లైఫ్ డిజైన్ గురించి చెప్తాను నేను. ఈ టైంలో ఏం చేస్తున్నావు? 10 to 1కి ఏం చేస్తున్నావు? 1 to 4కి ఏం చేస్తున్నావు? 4 to 7 ఏం చేస్తున్నావు? 7 to 10, 5 బాక్సెస్. ఈ బాక్సెస్
1 వీక్ ప్లానింగ్ చేయండి. ఏ పనైనా చేయి, ఈ పని చేయి, గవర్నమెంట్ టీచర్ పని చేయి, విద్యార్థి ఇంటి మనుషులు కావచ్చు, వంట మనుషులు కావచ్చు, ఎవరన్నా కానీ ఆ టైంలో ఏమో పని చేస్తాను. ఏదో ఒక పని, నువ్వు ఉద్యోగం చేస్తానవా, దొంగతనం చేస్తానవా, బిజినెస్ చేస్తానవా, ఏదో ఒక పని చేస్తుంటావు కదా. ఆ టైంలలో అంటే ఈ 5 స్లాబులలో ఏం చేస్తున్నావు నేను ఫాలో అవుతే ఇది ఖచ్చితంగా ఒక 1 వీక్, ఒక వారం రోజులు ఈ షెడ్యూల్ మీరు ప్రిపేర్ చేయండి. ఈజీగా మీ లైఫ్ స్టోరీ ఏందో మీకు అర్థమైపోతుంది. మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, ఇంత వాల్యుబుల్ కాలాన్ని సమయాన్ని మనం ఎక్కడ వృధా చేస్తున్నాం, మన టైం ఎక్కడ వృధా అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాడు చేస్తాడు, ధైర్యం కార్యక్రమం చేస్తాడు, టిఫిన్లు చేస్తాడు, ఫ్రెష్ అవుతాడు, కూరగాయలు తెచ్చిస్తాడు, పాలు పడతాడు, అన్ని చేస్తాడు. ఇది ఒక విద్యార్థి ఏం చేస్తాడు, లేస్తాడు 9 గంటలకు లేస్తాడు, దాదాపు అమ్మ తిట్టంగా చేయగా లేచి 10 గంటలు తయారై పడిపోతాడు. 1 షెడ్యూల్ లేదు. నువ్వు సింగరేణి ఎంప్లాయీ అంతకుముందే లేచి ఫ్రెష్ అవుతావు, 7 వరకు 9 మీద ఉంటావు, డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 10 గంటలకు వర్క్ ప్లేస్లోకి పోతారు. నీ షెడ్యూల్ ఇది. నా పని ఉండేది, నేను పొద్దున 5:30కు లేస్తా, 7:30 గ్రౌండ్లో ఉంటా, 4 లీటర్కి అయిపోతాయి. తర్వాత ఏమాత్రం ఎవరు దొరుకుతారు తినడానికని చూస్తా, మేకలు దొరుకుతా ఎక్కువసేపు అట్లా ఈ షెడ్యూల్ చేస్తే ఇక్కడ మనము సొల్లు కబుర్లకు ఎంత టైం కేటాయించినాము, ఈ చాటింగ్లకు ఎంత టైం చేసినాము, టీవీ చూస్తానికి ఎంత టైం చూసినాము, ఫ్రెండ్స్తో బయట తిరగడానికి ఎంత టైం కేటాయించినాము, మనము అమ్మకు కూరగాయలు చేయడానికి ఎంత టైం చేసినాము, నాన్న కరెంటు బిల్లు కట్టమన్నాడు అప్పుడు ఎంత టైం అయింది, ఇవన్నీ ఇంట్లోనే వస్తాయి కదా. ఈ మార్నింగ్ 7 నుంచి 10 లోపల దీంట్లో వస్తాయి, అంతేనా? క్లియర్గా చాట్ అర్థమవుతుందా? అంటే ఈ 5 చాప్టర్లో మీ డైలీ చర్యలో ఈ ఒక్క రోజుతో మళ్ళీ క్యాలిక్యులేట్ చేయదు. కనీసం మీరు టేక్ 1 వీక్ ఇదే షెడ్యూల్ మీరు చేస్తుంటే ఈజీగా రికవర్ అయితే సక్సెస్ అవుతారు. కానీ ఈ టేబుల్ ఒక 1 వీక్, ఇప్పుడు మీరు ఇనిషియల్లో ఉన్నా కూడా ఇప్పుడు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కూడా రేపటి నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. రేపటి నుంచి చేసుకుంటే సార్ మీ చేతితే మీ టైం ఎంత కోల్పోతున్నాము, ఇంత విలువైన దాన్ని అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందనుకో ఆ వృధా సమయాన్ని ఏ రకంగా మనకు మనకు ఉపయోగించుకోవచ్చు. చదువుకుంటానిక, కుటుంబం కోసమా, సంపాదన కోసమా, ఇవన్నీ దాన్ని మీరు ఆ వేస్ట్ చేస్తున్న మన టైంలో అంటే అది ఎవరి చేతి ఉన్నది, ఎవరికి బాధ చేస్తుంది కదా. ఇంత అద్భుతమైన ఈ సమయాన్ని మనం కరెక్ట్ డిజైనింగ్ చేసుకోకుండా, ప్లానింగ్ చేసుకోకుండా మన వాల్యుబుల్ టైంని మనము వేస్ట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఆ డిజైన్ ఫ్రెండ్స్ అంతే. దీంట్లో కొన్ని మనం క్లోజ్ చేసుకుందాం. కొన్ని ట్రిక్స్ మీకు చెప్తా. రెస్పెక్ట్ టైం అండ్ గివ్ ఇట్ సక్సెస్. సమయానికి గౌరవం ఇవ్వండి, విజయము వెంటొస్తుంది. సమయానికి గౌరవం ఇవ్వాలంటే ఈ చార్ట్ ఖచ్చితంగా ఫాలో కండి, ఖచ్చితంగా. దీనివల్ల దీంట్లో దేనికి అంటే మీకు సంబంధం లేని మీరు చేయని దీంట్లో నాకు కొన్ని మతిమాట ఒక 2-3 పాయింట్లు తీసుకొచ్చిన బాగా మైండ్లో పెట్టుకోండి. చెప్తా. పనికి కొంత సమయం కేటాయించిందనుకో అది నీ సక్సెస్ అంటే నీ గెలుపుకు మార్గం. ఫ్రెండ్షిప్ టైం చేయండి. నీ కష్టాలు వాడికి చెప్పుకోండి, వాడి కష్టాలు వీడికి చెప్పుకోండి. ఫ్రెండ్ అనేటువంటి కష్టాలు చూసేటోడే కాదు. ఒక అద్భుతమైన మాట ఉన్నది కొన్ని గ్రంథాలు. ఎట్లా? మేలు కోరి స్నేహితుడు గాయములు చేసును,
వేల్చే కోరే స్టేజ్లో ఏదైతుందంటే నీ వీడు చేయాలనుకున్నాడు లెక్కలే మొదలు పెట్టాలి. నీకు నష్టం కలిగించినా అనుకుంటాడు అంటే చెప్తున్నా, స్నేహితులు అంటే చెప్తున్నా. 2 రకాలు. వీడు ఇంత క్లోజ్ ఉంటా వీడియోలను తిట్టిండు అనుకుంటే తప్పు. వాడిని మంచి కోరి నేను తిట్టిండు అనుకో, అటువంటి ఫ్రెండ్షిప్ గెయిన్ చేయండి. నెక్స్ట్ ఆరోగ్యానికి కూడా రిలేటివ్ అంట. ఆరోగ్యానికి అంటే రోజుకు పెగ్గేస్తా మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటాను. చిన్న ఫ్రెండ్స్ ఒక మాట చెప్తా. ఇప్పుడు నాటు ఏమంటే మన దాకా క్వార్టర్ 200 పెట్టి ఆ మందు తెలుసుకునే వాళ్ళు 100 రూపాయలు పెట్టి ఆ ప్లేట్ చికెన్ తీసుకోపో, 100 రూపాయలు పెట్టి ఇంత పిల్లలకు ఫుడ్ తీసుకోపో, ఎంత హ్యాపీ ఉంటుంది. ఈ రిగ్మల్ అయితే తాగితే మన ఇంటికి కూడా పిల్లలనే లొల్లి ఉన్నా అదే మరి అదే కంటే దౌరపడి దర్శనం లేకుంటే గట్టే ఉంటుంది. నెక్స్ట్ చివరి ఎడ్యుకేషన్ చదువు. ఈ చదువు వల్ల మీ జ్ఞానము పెరుగుతుంది, చాలా ఇంక్రీజ్ అవుతుంది, పవర్ఫుల్ గా తయారవుతారు. ఇదంతా దేంట్లో రావాలి? ఈ టైం సెన్స్లే రావాలి. దయచేసి అంబుల్ రిక్వెస్ట్ ఫాలో దిస్ టైం సెన్స్. I love it. Please like, share and subscribe.